మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామములో ప్రతి ఒక్కరిని ప్రేమతో కృపా సింహాసనం దగ్గరికి ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి అంశము యెరూషలేము మందిరము. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, టెంపుల్ ఆఫ్ జెరూసలేం. నేటి వాగ్దానము. Today's promise is found in the book of Deuteronomy chapter 16 verse 15. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 15వ వచనాన్ని వాగ్దానముగా పరిశుద్ధాత్ముడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. కలిసి చెప్పండి. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతి పనులన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును గనుక యెహోవా ఏర్పరచుకొను స్థలమును నీ దేవుడైన యెహోవాకు 7 దినములు పండుగ చేయవలెను. నీవు నిశ్చయముగా సంతోషింపవలెను. ఆమేన్. ప్రార్థన. యేసు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. తండ్రి నీ ప్రేమతో నింపినందుకు వందనాలు. తండ్రి ఇంతవరకు నేను ఆరాధన చేయటానికి యేసు ప్రభు నామములో ప్రార్థన విన్నపములు నీ సన్నిధిలో సమర్పించడానికి ప్రార్థించడానికి సహాయము దయచేసినందుకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా, నీవే మా మధ్యలో ఉండి మాకు సహాయము దయచేస్తున్నందుకు, సత్యములోకి జీవములోకి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి అనుమానమును ప్రతి ఆటంకమును చీకటి అధికారమును ఈ స్థలం నుండి మా జీవితం నుండి యేసు ప్రభు నామములో పారదలతో బయటబంధిస్తున్నా. యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. నేటి వాగ్దానపు ఆశీర్వాదము కొరకు అభిషేకము కొరకు యేసు ప్రభు నామంలో సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమ, పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం, యెరూషలేము మందిరం. యెరూషలేము మందిరాన్ని ఎవరు కట్టించారు, ఎందుకు కట్టించారు అనేటువంటి సత్యాలను పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. యెరూషలేము మందిరములో ఉన్నటువంటి సత్యాలు ఏమిటి అంటే, మొట్టమొదటిగా మహిమ ఉన్నది. యెరూషలేము యొక్క మందిరములో మహిమ ఉన్నది. పాత నిబంధన కాలములో మోషేకి దేవుడు సెలవిచ్చాడు. ఏమని సెలవిచ్చాడంటే, ప్రత్యక్ష గుడారములోకి మీరు కట్టాలి అని చెప్పాడు దేవుడు. ఎవరికి? మోషేకు చెప్పాడు. తండ్రి తన స్వరాన్ని వినిపించాడు. పాత నిబంధన కాలములో ప్రత్యక్ష గుడారం ఈ విధంగా ఉంటుంది. ఎడారులో కడతారు దీన్ని. ఎడారులలో ఇవన్నీ కూడా అనేక కర్టన్స్ ఉంటాయి. ఏ రంగుతో ఆ యొక్క కట్టను కట్టాలో కుట్టాలో అవన్నీ కూడా పనివారికి దేవుడు తన జ్ఞానాన్ని అనుగ్రహించాడు. ఏ యొక్క కలపను వాడాలో, తుమ్మ కర్రను వాడాలో, టేకు కర్రను వాడాలో, ఏ కర్రలను వాడాలో, కలపను వాడాలో దేవుడు చెప్పాడు. ఏ సామాగ్రిని అక్కడ ఉంచాలో ఇవన్నీ కూడా నమూనాని, ఆ యొక్క మొత్తం ప్రణాళికను, ఒక ఇంజనీరింగ్ ప్లానింగ్ మొత్తం కూడా ఆర్కిటెక్చర్ని దేవుడు మోషేకి ఇచ్చాడు. ఎవరు ఏ పని చేయాలి, ఎవరు కార్పెంటరీ చేయాలి, ఎవరు ఏ పని చేయాలి అనేది అంటే ప్రతిదీ కూడా అక్కడ లోపల ఉండేటువంటిది. అక్కడ బలులు అర్పించడానికి కావలసినటువంటి బల్లలు, అక్కడ ఆ గంగాళం, బలులు అర్పించిన తర్వాత ఆ యొక్క రక్తాన్ని, పశువు యొక్క రక్తాన్ని ఎందులో ఉంచాలి, ఆ యొక్క పాత్ర, తర్వాత అక్కడ బలులు అర్పించిన తర్వాత ఆ లోపల ఉండే పేగులన్నీ తీసేసి మిగిలినటువంటి ఆ యొక్క జంతువులను కాల్చటానికి అక్కడ ఇవన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. ఇవి ప్రతిదీ కూడా ఒక నిర్మాణం. ఎంత పొడవు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఈ విధంగా దేవుడు ఏర్పాటు చేశాడు. దీన్ని ప్రత్యక్ష గుడారం అంటాం. ది టెబర్నాకిల్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. ఈ విధంగా ఉంటుంది. ఎవరు ప్రవేశిస్తారు? ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశిస్తాడు. అందరూ వెళ్ళటానికి వీల్లేదు. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారే
అతి పరిశుద్ధ స్థలంలోకి పశువు యొక్క రక్తాన్ని తీసుకుని వెళ్తాడు. తన బొటని వెలికి తాడు కడతారు. ఆయనలో ఏమన్నా లోపం ఉందనుకోండి, లోపల చచ్చిపోతాడు. ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు ఉంటాయి. మొత్తం అంతా కూడా ప్రహరీ గోడ ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఇది ఆవరణం ఉంటుంది. ఇక్కడ బలులు అర్పిస్తారు. దాని తర్వాత ఒక తెర ఉంటుంది. ఆ తెర తర్వాత మరొక స్థలం ఉంటుంది. అక్కడ ఏముంటుందంటే మనోరా ఉంటుంది. అక్కడ పాత నిబంధన గ్రంథంలో వాళ్ళు తిన్నటువంటి మన్నా, భుజించినటువంటి మన్నా యొక్క పాత్ర ఉంటుంది, మన్నా ఉంటుంది. తరువాత దేవుడు వారికి అనుగ్రహించిన 10 ఆజ్ఞల యొక్క పలకలు ఉంటాయి ఈ యొక్క లోపల. ఇంకా అతి పరిశుద్ధ స్థలములో ఏముంటుంది అంటే, అతి పరిశుద్ధ స్థలములో ఉండేటువంటిది మందస్సము అంటాం. దాన్ని ది ఆర్క్ ఆఫ్ ద కవనెంట్ అంటాం. దీన్ని ఆర్క్ ఆఫ్ ద కవనెంట్ అంటాం. ఇది మందస్సం. ఇది పైనంతా కూడా బంగారముతో చేయబడింది. ఆ పైన కుడి పక్కన ఒకళ్ళు, ఎడం ప్రక్కన ఒకళ్ళు దేవదూతలు రెక్కలు ఉంటాయి. ఆ రెక్కలతో కప్పుతూ ఉంటారు. ఆ మధ్యలో ఏముంటుంది అంటే సింహాసనము, ఆ మెర్సీ సీట్ అంటాం, కరుణాపీఠము ఉంటుంది. ప్రియమైనటువంటి సంగమ, ఇక్కడికి దేవుని యొక్క సన్నిధి వస్తుంది. దేవుని యొక్క సన్నిధి ఎప్పుడు వస్తుంది? దేవుడు చెప్పినప్పుడు వస్తుంది. తన మహిమతో ఈ యొక్క దేవుని యొక్క సన్నిధి వచ్చినప్పుడు ఆ స్థలమంతా కూడా అగ్ని చేత నింపబడుతుంది, మహిమ చేత నింపబడుతుంది, గ్లోరీతో నింపబడుతుంది. ఇట్ వాస్ ఫిల్డ్ విత్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రధాన యాజకుడే వెళ్తాడు. బొటన వెలికి తాడు కడతారు. ఒకవేళ ఆయనలో ఏమన్నా లోపం ఉందనుకోండి, పాపం ఉందనుకోండి, లోపలే చచ్చిపోతాడు. దానికి ఒక గంట ఉంటుంది, లాగుతూ ఉంటారు. ఆ గంట వినిపిస్తుంది అనుకోండి, బ్రతుకున్నట్టు లెక్క. గంట వినిపించట్లేదు అనుకో, చచ్చిపోయాడని వాళ్ళకి గుర్తు. బయట ఉన్న వాళ్ళకి ఆ తాడు పట్టుకుని బయటకు లాగుతారు. అప్పుడు బయటికి తీసుకొస్తారు. వేరే వాళ్ళు లోపలికి వెళ్ళి తీసుకురారు. ఇది ప్రత్యక్ష గుడారం యొక్క పరిస్థితి పాత నిబంధన గ్రంథంలో. ఇది మోషేకి దేవుడు తన జ్ఞానాన్ని, తన ఆలోచనను అనుగ్రహించి ఒక్కొక్క పని వారిని కూడా జ్ఞానాన్ని ఇచ్చి లోపల ఉండేటువంటి పనిముట్లను తయారు చేయటానికి దేవుడు తన యొక్క అభిషేకాన్ని అనుగ్రహించాడు. దీన్ని కూడా ఈ యొక్క కిందదంతా కూడా తుమ్మకరతో చేయబడింది. ఈ పైనంతా కూడా బంగారముతో చేయబడింది. ఇది పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే క్రొత్త నిబంధనలోకి మనం వచ్చాం. క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత ప్రత్యక్ష గుడారం లేదు. ఇప్పుడేం వచ్చింది అంటే యెరూషలేములో మందిరము కట్టబడి ఉన్నది. ఆ మందిరము ఎవరు కట్టాలో దావీదు కట్టాలి అని ఆశపడ్డాడు. దేవుడు సెలవిచ్చాడు, దావీదా, నువ్వు నా హృదయానుసారుడివి, కానీ నీవు అనేక వేల మందిని చంపావు, అనేక యుద్ధాలు చేశావు. ప్రతి యుద్ధంలో నీకు విజయాన్ని నేను అనుగ్రహించాను. నువ్వు చాలా నీ యొక్క హృదయ వాంఛను నేను అంగీకరిస్తున్నాను. కానీ నీవు మందిరాన్ని కట్టకూడదు. మందిరం ఎవరు కట్టాలంటే నీ ప్రియ కుమారుడైనటువంటి సొలొమోను మందిరాన్ని కట్టాలి అని దేవుడు సెలవిచ్చాడు. సొలొమోను మహారాజు ద్వారా యెరూషలేములో మొదటి మందిరము కట్టబడింది. ఇది మొదటి మందిరం. ఇలా ఉంటుంది. ఈ పైనంతా కూడా బంగారం. ఇదంతా కూడా బంగారపుతో నింపబడి ఉంది. లోపల ఉన్నటువంటి ఆ యొక్క స్థలం రాళ్ళు, ఆ రాళ్ళు అనేక రకాలుగా వాళ్ళు తీసుకుని వచ్చారు. ఆ యొక్క రాళ్ళు ఏ విధంగా తీసుకొని వచ్చారు అంటే, ప్రియమైనటువంటి సంగమ, అవి వేరు ప్రకారాలనేటువంటి రాళ్ళు ఆ యొక్క యెరూషలేము మందిరాన్ని కట్టినప్పుడు మార్బుల్ స్టోన్స్ తీసుకున్నారు, సెడార్ స్టోన్స్ తీసుకున్నారు, బంగారం గోల్డ్ తీసుకున్నారు. ఆ విధంగా వీటన్నిటితో కలిపి ఈ యొక్క మందిరాన్ని సొలొమోను కట్టించాడు. ప్రియమైనటువంటి సంగమ, ఈ యొక్క మందిరం కట్టించాడు.
అది చాలా విలువైనది, చాలా శ్రేష్టమైనది. పాత నిబంధన గ్రంథంలో ప్రత్యక్ష గుడారం ఉండేది, కానీ యెరూషలేములో ఈ యొక్క మందిరము కట్టబడింది. ఈ యొక్క మందిరాన్ని సొలొమోను మహారాజు కట్టించాడు. ఈ యొక్క మందిరాన్ని కట్టించిన తర్వాత చెప్పాడు, ఏమని చెప్పాడు? ఇప్పుడు మందిరం అయిపోయింది కదా, దీన్ని అభిషేకించు అని చెప్పాడు. దీని యొక్క ఎత్తు 20 మీటర్ల ఎత్తు ఉంటుంది. దాని యొక్క పునాదులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రియమైనటువంటి సంఘమా, ఇది మోరియా పర్వతం మీద కట్టారు. పర్వతం మీద ఈ యొక్క మందిరాన్ని కట్టడం జరిగింది. ఆలోచన చేయండి. ఆ సత్యాన్ని దినవృత్తాంతముల గ్రంథములో 2వ గ్రంథములో 3వ అధ్యాయంలో మనం చూస్తాం. సెకండ్ బుక్ ఆఫ్ క్రోనికల్స్ చాప్టర్ 3 వర్స్ 1. 2వ దినవృత్తాంతముల గ్రంథములో 3వ అధ్యాయంలో 1వ వచనంలో మనం ఆ సత్యాన్ని చూస్తాం. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడు అయిన బర్నాను కళ్ళ మందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను. ప్రియమైనటువంటి సంగమా, మోరియా పర్వతం మీద ఈ యొక్క మందిరాన్ని, యెరూషలేము మందిరాన్ని కట్టాడు. ఎవరు? సొలొమోను. ప్రియమైనటువంటి సంఘమా, అయితే సొలొమోను కట్టినటువంటి ఆ యొక్క మందిరములో ప్రస్తుతం వాళ్ళు ఏం తీసుకొచ్చారు అంటే, ఈ యొక్క ఆర్క్ ఆఫ్ ద కవరెంట్ని తీసుకొచ్చారు. మందసాన్ని లోపల పెట్టారు. యెరూషలేము మందిరంలో ఈ యొక్క మందసాన్ని పెట్టారు. తరువాత మోషేకు దేవుడు అనుగ్రహించినటువంటి 10 ఆజ్ఞల రాతి పలకలను లోపల పెట్టారు. తరువాత ఎ బౌల్ ఆఫ్ మన్నాను వాళ్ళు తిన్నటువంటి యొక్క పాత్రను ఈ యొక్క యెరూషలేము మందిరంలో వాళ్ళు పెట్టారు. ప్రియమైనటువంటి సంఘమా, దీన్ని అభిషేకించాడు. ఎవరు? సొలొమోను రాజు. తరువాత యాజకులు బలులు అర్పించిన తర్వాత అభిషేకించడం జరిగింది. ఆ సత్యాన్ని దినవృత్తాంతముల గ్రంథంలో 2వ అధ్యాయంలో మొదటి 7 వచనాల్లో ఏ విధంగా దాన్ని అభిషేకించారు, మొదటి మందిరాన్ని ఏ విధంగా అభిషేకించారో మనం చూస్తాం. సెకండ్ బుక్ ఆఫ్ క్రోనికల్స్ చాప్టర్ 7 వర్సెస్ 1 to 6. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించాను. యెహోవా తేజస్సు మందిరము నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకయుండిరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరము మీదికి దిగగా చూచి ఇశ్రాయేలులందరూను సాష్టాంగ నమస్కారము చేసి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును నని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. రాజును జనులందరూ యెహోవా ఎదుట బలులు అర్పించిరి. రాజైన సొలొమోను 22,000 పశువులను 120,000 గొర్రెలను బలులుగా అర్పించెను. యాజకులు తమ తమ సేవా ధర్మములలో నిలుచుచుండగను, లేవీయులు యెహోవా కృప నిరంతరము నిలుచుచున్నదని వారి చేత ఆయనను స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుచు వాయిద్యములను వాయించుచు నిలుచుచుండగను, యాజకులు వారికి ఎదురుగా నిలిచి బోరలు ఊదుచుండగను, ఇశ్రాయేలులందరూ నిలిచి ఉండగను, రాజును జనులందరూ కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠ చేసిరి. దే డెడికేటెడ్ ద టెంపుల్ ఇన్ జెరూసలేం. సొలొమోను రాజు, తర్వాత అక్కడ ఉన్నటువంటి యాజకులు. సొలొమోను రాజు ప్రార్థన చేసిన తర్వాత జరిగినటువంటి సత్యం ఏమిటి అంటే, ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి
దహన బలులన్నింటినీ కూడా దహించి వేసింది. అగ్ని ఆకాశం నుండి వచ్చింది. ప్రేమైనటువంటి సంఘమ, 2000 పశువులు, 20,000 గొర్రెలు బలులుగా అర్పించాడు. వేల సంఖ్యలో పశువులను అర్పించాడు. మనం చూసుకున్నాం కదా, బళ్ళు వాళ్ళు ఎక్కడ అర్పించేవాళ్ళు? పాత నిబంధన గ్రంథంలో ప్రత్యక్ష గుడారంలో వాళ్ళు అర్పించేవాళ్ళు. కానీ నూతన నిబంధన గ్రంథంలో మనం చూసినప్పుడు ఇప్పుడు బలు లేవు, ప్రస్తుతం బలు లేవు. కానీ సొలొమోను కట్టించినప్పుడు మందిరములో మాత్రం బలులు ఉన్నాయి, ఏర్పాటు చేశాడు. ఆ బలులు అర్పించిన తర్వాత అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చింది. ఆ బలులన్నింటినీ కూడా దహించి వేయడం జరిగింది. తర్వాత యెహోవా తేజస్సుతో మందిరం అంతా కూడా నింపబడి ఉంది. ఆలోచన చేయండి. ఆ మొదటి మందిరములో ఏమున్నది? తేజస్సు ఉన్నది, మహిమ ఉన్నది, కృప ఉన్నది, శక్తి ఉన్నది, అభిషేకము ఉన్నది, సత్యము ఉన్నది, రాజు యొక్క సింహాసనము ఉన్నది. రాజులకు రాజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపా సింహాసనము ఉన్నది. మర్సీ సీట్, కనికరము గల సింహాసనము ఆ యొక్క స్థలములో ఉన్నది. ఎక్కడ? మొదటి దేవాలయములో, యెరూషలేములో కట్టబడినటువంటి మొదటి మందిరములో సొలొమోను రాజు ద్వారా దేవుడు కట్టించాడు. ఆలోచన చేయండి, ఎంత జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించాడు సొలొమోను మహారాజుకి. గడిచిన 2 వారాల కింద మనం తెలుసుకున్నాం. వృక్షాల గురించి, పశువుల గురించి, జీవచలరాశుల గురించి, భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క దాని గురించి కూడా ఆయన ఒక శాస్త్రాన్ని రాసేశాడు. ఆకాశంలో ఉన్న పక్షులు, జంతువుల గురించి, చెట్ల గురించి, మొక్కల గురించి శాస్త్రాలు రాసేశాడు. అందుకే సొలొమోను యొక్క జ్ఞానాన్ని చూడటానికి ఇథియోపియా దేశం నుండి షేబ దేశపు రాణి వచ్చింది. ఆలోచన చేయండి, ఇంతటి జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించాడు సొలొమోనుకి. అనుగ్రహించి ఆయన పరిపాలన చేసినటువంటి 40 సంవత్సరాల్లో ఒక్క యుద్ధం కూడా చేయలేదు. సొలొమోను పరిపాలన చేసినటువంటి ఆ యొక్క ఉమ్మడి సామ్రాజ్యం 12 గోత్రాలలో కూడా ఈ యొక్క సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. మొదటి రాజు అయినటువంటి సౌలు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. సౌలు తర్వాత దావీదు మహారాజు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆ తర్వాత సొలొమోను, ఈ ముగ్గురు 120 సంవత్సరాలు ఈ యొక్క ఉమ్మడి సామ్రాజ్యాన్ని 12 గోత్రాలని పరిపాలన చేశాడు. అయితే సొలొమోను పరిపాలనలో 40 సంవత్సరాల యొక్క దేశము శాంతితో, సమాధానముతో, కాపుదలతో, ఆశీర్వాదముతో, అభిషేకముతో నింపబడింది. దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు, తన స్వరాన్ని వినిపిస్తూ ఉండేవాడు. తండ్రి తన ప్రణాళికను బయలుపరుస్తూ ఉండేవాడు. ప్రతిసారి దేవుడు తెలియచేయాలనుకున్నటువంటి తన చిత్తాన్ని, తన ఉద్దేశాన్ని, తన ఆలోచనను బయలుపరుస్తూ ఉంటాడు. వీళ్ళు తీసుకుని వచ్చినటువంటి పాప క్షమాపణ బలులను, ప్రాయశ్చిత్తార్థ బలులను దేవుడు అంగీకరిస్తూ ఉంటాడు. అంగీకరించిన తర్వాత వారికి క్షమాపణ అనుగ్రహించి వారిని క్షమించడం జరుగుతుంది. వాళ్ళకి విడుదల కలుగు చేసినటువంటి స్థలం, వాళ్ళతో దేవుడు మాట్లాడినటువంటి స్థలం మొదటి మందిరం, యెరూషలేము మందిరం. ప్రేమైనటువంటి సంఘమ, ఈ విధంగా దేవుడు దాన్ని అభిషేకించడం జరిగిన తరువాత కొన్ని సంవత్సరాలకి సొలొమోను మహారాజు తండ్రి సన్నిధికి వెళ్ళిపోయాడు. తన ప్రియ కుమారులు, చాలామంది పిల్లలు ఉన్నారు ఆయనకి. 700 మంది భార్యలు, 300 మంది కాంక్యుబైన్స్, ఇప్పుడు గత్తెలు ఈ విధంగా ఉన్నారు. వాళ్ళు పుట్టినటువంటి పిల్లల ద్వారా, ఆ యొక్క భార్యల ద్వారా తను విగ్రహారాధన కూడా చేయటం ప్రారంభించాడు. ఎవరు? సొలొమోను మహారాజు. యెరూషలేము కట్టించినటువంటి యొక్క సొలొమోను తరువాత భార్యలు తన మనస్సును త్రిప్పివేయటం వలన దయ్యాలకు కూడా మందిరాలు కట్టించడం మొదలుపెట్టాడు. అయినప్పటికీ దేవుని కృప ఉన్నది కాబట్టి ఈ స్థలములో నిరంతరము, ఈ స్థలాన్ని అబ్రహాముకు దేవుడు సెలవిచ్చాడు. పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలో నేను నిన్ను స్థిరపరుస్తానని దేవుడు సెలవిచ్చాడు.
తరువాత అబ్రహాం తర్వాత ఇస్సాకు, యాకోబు పిల్లలైనటువంటి 12 మంది గోత్రాలకు ఆ స్థలాన్ని దేవుడు సిద్ధపరిచి ఏర్పాటు చేసి ఇచ్చాడు. అదే స్థలము ఇప్పుడున్నటువంటి యెరూషలేము. ప్రియమైనటువంటి సంగమ, అయితే ఈ యొక్క మొదటి మందిరం తను చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలకి నెబుకద్నెజరు అనేటువంటి ఒక రాజు, ఒక అన్యుడు వచ్చి ఈ యొక్క మందిరాన్ని 586-87 సంవత్సరంలో కొన్ని వేల సంవత్సరాల కిందట యెరూషలేము మందిరాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తాడు. నెబుకద్నెజరు అనేటువంటి ఒక అన్యుడు వచ్చేసి ధ్వంసం చేస్తాడు. ఆ తరువాత అక్కడ ఉన్నటువంటి యూదులు మరలా దేవుని సన్నిధికి మొరపెట్టుకున్న తర్వాత రెండవ మందిరం కట్టబడటం జరిగింది. రెండవ మందిరం, ప్రేమటువంటి సంగమ, ఆ రెండవ మందిరం కట్టడానికి టు రీకన్స్ట్రక్ట్ ది Jerusalem temple, the leftover Jews came to the throne of grace and asked the Lord's గైడెన్స్. దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు అడిగారు, యూదులు అడిగారు. అడిగినప్పుడు దేవుడు వారికి మార్గాన్ని తెరిచాడు. అదే ఆ రెండో మందిరంలోనే కట్టిన తర్వాత దాన్ని బాగు చేయటం జరిగింది, తిరిగి పునరుద్ధరించటం జరిగింది రెండవ మందిరం. ఆ రెండవ మందిరంలోకి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వెళ్ళారు. ప్రియమైనటువంటి సంఘమా, మొదటి మందిరం కూల్చివేయబడిన తర్వాత రెండవ మందిరం తిరిగి కట్టబడింది. ఆ రెండవ మందిరాన్ని కట్టింది తరువాత దానిని బాగు చేయటానికి మనం నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తాం. నెహెమ్యా యెరూషలేము నుండి వచ్చిన వారిని అడుగుతాడు, సమాచారాన్ని అడుగుతాడు యూదుల్ని. యెరూషలేము ఎలా ఉంది అంటే, యెరూషలేము ప్రాకారములు కూల్చివేయబడ్డాయని చెప్తారు, నెహెమ్యాకి చెబుతారు. అప్పుడు నెహెమ్యా రాజు దగ్గర అనుమతి తీసుకొని, కొంతమంది రాజు అనుమతి ఇవ్వడమే కాకుండా ధనాన్ని ఇస్తాడు, సైనికుల్ని ఇస్తాడు, అనేక పనివారిని ఇస్తాడు. అప్పుడు నెహెమ్యా తర్వాత ఎజ్రా శాస్త్రి వీళ్ళు మరలా తిరిగి యెరూషలేము వస్తారు. పడిపోయినటువంటి గోడలను వాళ్ళు బాగు చేయటం జరుగుతుంది. ప్రియమైనటువంటి సంగమ, రెండవ మందిరాన్ని వాళ్ళు ఆ విధంగా బాగు చేయటం జరుగుతుంది. ఆ తర్వాత ఈ రెండవ మందిరానికి ఉన్నటువంటి మరొక పేరేంటి అంటే హేరోద్ ది గ్రేట్. హేరోదు మహారాజు యూదుల యొక్క సహకారాన్ని పొందుకోవటానికి, రాజకీయ లబ్ధి కొరకు రోమా ప్రభుత్వపు అధికారి అయినటువంటి హేరోదు ఏం చేస్తాడంటే పూర్తిగా బాగు చేస్తాడు. ఎక్కడెక్కడైతే పాడైపోయిందో యెరూషలేము మందిరము లోపల బయట అంతా కూడా బాగు చేయించి ఇస్తాడు. తర్వాత ఇక్కడ మనం ఏం చూస్తామంటే యెరూషలేము మందిరంలోకి యేసు ప్రభుల వారు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. రెండవ మందిరంలోకి యేసు ప్రభుల వారు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. మత్తయి సువార్తలో చూస్తాం. 21వ అధ్యాయంలో యేసు ప్రభుల వారు తన కోపాన్ని చూపిస్తాడు పరిసయ్యుల మీద, శాస్త్రుల మీద, అక్కడ ఉన్నటువంటి వ్యాపారుల మీద యేసు ప్రభుల వారు తన కోపాన్ని చూపిస్తూ ఉంటాడు. మత్తయి సువార్త 21:12-13 వచనాల్లో మనం చూస్తాం. యేసు ప్రభుల వారు చూపిస్తున్నారు, యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారిని అందరినీ వెళ్ళగొట్టి, రూకలు మార్చు వారి బలలను, గొవ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దాన్ని నీ దొంగల గుహగా చేసేది వారాయను అని అన్నారు యేసయ్య. యేసు ప్రభుల వారు అక్కడ ఉన్న వారందరినీ మీద కోపగించుకోవడం జరిగింది. ప్రియమైనటువంటి సంఘం, ఇది రెండవ మందిరంలోకి యేసు ప్రభుల వారు ప్రవేశించడం జరిగింది. ప్రస్తుతం ఈ యొక్క మందిరం ఎలా ఉంది అంటే పరిస్థితి, ఆ యొక్క గోడలు, ప్రియమైనటువంటి సంఘమ, దాన్ని ఏమని పిలుస్తారు అంటే ఆ యొక్క గోడకు ఉన్నటువంటి పేరు ఏమిటి అంటే, ప్రియమైనటువంటి సంఘమ, ఏడ్పుల గోడ అని దానికి పేరు. యెరూషలేము చుట్టూ కూడా ఒక గోడ ఉంటుంది. ఆ గోడకు ఉన్నటువంటి పేరు
ఏడ్పుల గోడ అని దానికి పేరు రాయబడి ఉంది. చెప్తూ ఉంటారు, వీపింగ్ వాల్ అని దాన్ని పేరు రాస్తారు. ప్రియమైనటువంటి సంగమా, అయితే ఈ యొక్క యెరూషలేము గోడ చుట్టూ గోడ ఉంటుంది, ప్రహరీ గోడలా ఉంటుంది. దానికి తర్వాత ఆ ప్రహరీ గోడ లోపలే ఈ యొక్క మందిరాన్ని ప్రక్కనే, మందిరానికి ఆనుకుని ఏడ్పుల గోడ ఉంటుంది. ఈ యొక్క గోడ ఒక్కొక్క రాయి ఒక బస్సు అంత పెద్దది, అంత పెద్ద రాళ్ళు. లోపల దాదాపుగా 1600 దాని చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క గోడ 1600 పొడవు, 1600 అడుగుల పొడవు ఆ యొక్క గోడ. ప్రియమైనటువంటి సంఘం, చాలా ఎత్తుగా ఉంటుంది. లోపల పునాది కూడా చాలా లోతుగా ఉంటుంది. ఈ యొక్క గోడ ఎప్పటిది అంటే యెరూషలేము మందిరాన్ని కట్టించినప్పుడు ఏర్పాటు చేయబడినటువంటి గోడ అది. అది మాత్రం కూల్చివేయలేదు, అది అలానే ఉంది. ఇప్పటికీ అది అలానే ఉంది. లోపలంతా కూడా బంగారం కొరకు, అందులో ఉన్నటువంటి వస్తువుల కొరకు అనేక మంది రాజులు వచ్చారు. రోమా సామ్రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి రాజులు ఆక్రమించుకున్నాక దోచుకున్నారు. యెరూషలేము లోపల ఉన్నటువంటి విలువైనటువంటి వజ్రాలను, బంగారను ఆ యొక్క గోడ తవ్వుతుంటే బంగారం వస్తూ ఉండేది. ఆ బంగారపు పాతతో పూశారు ఆ యొక్క గోడల లోపలంతా కూడా. అదన్నీ కూడా ధ్వంసం అయిపోయింది. ప్రియమైనటువంటి సంగమా, ఆ విధంగా వాళ్ళు చేయటం జరిగింది. దోచుకున్నారు. ఎంత దోచుకున్నప్పటికీ దేవుని యొక్క కృప ఆ స్థలంలో ఉన్నది. ఆ యొక్క యెరూషలేము మందిరము దగ్గరలోనే అక్కడ అనేక మంది ఆ యొక్క ప్రాంతంలో, ఆ కొండ మీద, హోరేబు పర్వతం మీద, యెరూషలేము ఓల్డ్ సిటీ అంటారు, పాత పట్టణము అంటారు. యెరూషలేము పాత పట్టణము, క్రొత్త పట్టణం రెండు ఉన్నాయి. దాని లోపల ఒక 10,000 మంది యూదులు ఉంటారు, ఒక 10,000 మంది క్రైస్తవులు ఉంటారు, ఒక 10,000 మంది పాలస్తీనాకు చెందినటువంటి ముస్లిమ్స్ ఉంటారు. వాళ్ళ భాగాలు వేరువేరుగా ఉంటాయి. వీళ్ళు అందులోకి వెళ్ళరు, వాళ్ళు ఇందులోకి రారు. యూదులు అందులోకి వెళ్ళరు, మిగతా వాళ్ళు ఇందులోకి రారు. వాళ్ళ క్వార్టర్స్ వేరుగా ఉంటాయి, వాళ్ళకి సరిహద్దులు ఉంటాయి. తెలిసిపోతుంది వాళ్ళకి. పక్కన రాస్తారు గోడ మీద, జూయిష్ క్వార్టర్ అని, పాలస్తీనియన్ క్వార్టర్ అని, క్రిస్టియన్ క్వార్టర్ అని రాస్తారు గోడ మీద. మనకు దాని టూరిస్టులు వచ్చినప్పుడు వాళ్ళకి చూపిస్తూ ఉంటారు. అయితే టూరిస్టులు వచ్చిన తర్వాత ఈ బయట చూడగలుగుతాం, వీధుల్లో నడవగలుగుతాం, యేసు ప్రభువుల వారి నడిచిన ప్రాంతాలు మనం చూడగలుగుతాం, యేసు ప్రభువు వారిని సిలువ వేసిన స్థలాల్లోకి మనం వెళ్ళగలుగుతాం, ఎక్కడైతే యేసు ప్రభువు వారిని ఉంచారో ఆ స్థలాన్ని చూడగలుగుతాం, సమాధి చేసినటువంటి ఆ యొక్క గొల్గోతా కొండ మీద చూడగలుగుతాం, సమాధి చేసిన స్థలం చూడగలుగుతాం. కానీ ఈ యెరూషలేము లోపల ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళటానికి మార్గం లేదు. అది మూసివేయబడింది. అతి పరిశుద్ధ స్థలములోకి యెరూషలేము చుట్టూ 12 గుమ్మాలు ఉన్నాయి. 11 గుమ్మాలే తెరిచివేయబడ్డాయి. ఒక గుమ్మం పేరు గోల్డెన్ గేట్, బంగారపు ద్వారం అని. అది మూసివేయబడింది. అది ఎప్పుడు తెరవబడుతుంది అంటే యేసు ప్రభువు వారు రెండవసారి బహిర్గత రాకడ వచ్చిన తర్వాత అది తెరవబడుతుంది. అప్పుడే ఆ యొక్క బంగారపు ద్వారం తెరవబడిన తర్వాత ఎత్తబడినటువంటి సంఘము భూలోకంలోకి వచ్చిన తర్వాత దాని లోపలికి ప్రవేశించడం జరుగుతుంది. అప్పుడు భూలోకంలో 1000 సంవత్సరాల పరిపాలన ప్రారంభమవుతుంది. ప్రియమైనటువంటి సంఘం, ఇది పరిస్థితి. అయితే ఈ యొక్క 21వ సంవత్సరంలో, అంటే ఈ శతాబ్దంలో ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధానికి ఉన్నటువంటి పేరేమిటి అంటే 6 days అరబ్ వార్, 6 రోజుల యుద్ధం. అరబ్బు దేశాలకు తర్వాత ఇజ్రాయెల్ దేశానికి యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఎవరెవరు పాలు పొందారంటే అరబ్బుల తరపున ఈజిప్టు, సిరియా, జోర్డాను, టర్కీ, లెబనాను, ఈ 5 ఒక పక్షాన ఉన్నారు, ఇజ్రాయిల్ ఒక పక్షాన ఉన్నారు. 6 రోజులు యుద్ధం జరిగింది. ఈ 6 రోజుల్లో లక్షల మంది చచ్చిపోయారు.
శత్రువులు చనిపోయారు, ఇజ్రాయేల్ కూడా చాలామంది చనిపోయారు. అయితే ఈ 1967 సంవత్సరంలో జరిగినటువంటి ఈ యుద్ధంలో యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి యొక్క ఒప్పందం ప్రకారంగా ఇజ్రాయెల్ ఏం చేశారు అంటే కొన్ని స్థలాలను వాళ్ళకి ఇచ్చేశారు. ఎవరికి? పాలస్తీనా వారికి ఇచ్చేశారు. అందులో గాజా ఒకటి, బెత్లెహేము ఒకటి, మరికొన్ని ప్రాంతాల్లో, జూడయా ప్రాంతాల్లో మరికొన్ని ప్రాంతాలను వాళ్ళకి ఇచ్చేయటం జరిగింది. తర్వాత గొలాన్ హైట్స్ అని ఉన్నాయి, కొన్ని కొండలు ఉన్నాయి, దానికి ఉన్నటువంటి పేరు గొలాన్ హైట్స్ ఉన్నాయి. ఆ గొలాన్ హైట్స్ని ఇజ్రాయెల్ వాళ్ళ ఆధీనంలోనే ఉంచుకున్నారు. 1948 సంవత్సరంలో ఇజ్రాయేలులకు ప్రపంచ దేశంలో గుర్తింపు కలిగింది. ఇజ్రాయిలు అనేటువంటి ఒక నామకరణం చేసి దాన్ని ఒక దేశంగా గుర్తింపు ఇవ్వటం జరిగింది. యునైటెడ్ నేషన్స్ ఇజ్రాయెల్ని అంగీకరించడం జరిగింది 1948 సంవత్సరంలో. అప్పుడు ఏం జరిగింది అంటే యెరూషలేము మందిరాన్ని వీళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి దాన్ని వాళ్ళు ఏం చేశారు అంటే జోర్డాన్ యొక్క అడ్మినిస్ట్రేషన్కి, గవర్నమెంట్కి వాళ్ళు అప్పగించారు. యెరూషలేము లోపల యోర్దాను యొక్క వీళ్ళు ఉంటారు, అడ్మినిస్ట్రేషన్, పోలీసు వాళ్ళు ఉంటారు. ఈ యెరూషలేము మందిరము ప్రక్కనే ఒక అల్ అక్సా అని ఒక మసీదు కట్టబడింది. అది జోర్డాన్ యొక్క ఆధీనంలో ఉంటుంది. వాళ్ళ పోలీసులు ఉంటారు. లోపలంతా కూడా ఇజ్రాయేలీల యొక్క పోలీసులు ఉంటారు. వీళ్ళ యొక్క ఆధిపత్యం ఉంటుంది. అల్ అక్సా అనేటువంటి మాస్క్ మాత్రం జోర్డాన్ యొక్క ఆధీనంలో ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది పరిస్థితి. లోపలంతా కూడా పరిస్థితి ఎలా ఉంది అంటే అదంతా కూడా ఒక అయోమయ పరిస్థితిగా ఉంటుంది. ఏ వీధిలోకి వెళ్తే ఎవరుంటారో మనకు అర్థం కాదు. అక్కడ వీధుల మీద రాసి ఉంటాయి, టూరిస్ట్ గైడ్ చూపిస్తారు, ఇక్కడ యూదులు ఉంటారు, ఇక్కడ క్రిస్టియన్స్ ఉంటారు, ఇక్కడ ముస్లిమ్స్ ఉంటారు అని చెప్తూ ఉంటాడు. యెరూషలేములో చర్చెస్ ఉన్నాయి, లోపల ఉన్నాయి. ఈ యొక్క మందిరానికి దగ్గరలో చర్చెస్ ఉన్నాయి. ఆ యెరూషలేము మందిరం ప్రక్కనే ఆనుకుని మందిరం ఉంది. అది కూడా క్రైస్తవుల మందిరం. అక్కడ ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. అర్మేనియన్ క్రిస్టియన్స్ ఆరాధన చేస్తారు, గ్రీక్ భాషలో, హెబ్రీ భాషలో, పాలస్తీనాకు చెందిన వారు వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటారు. క్యాథలిక్స్ ఆరాధన చేస్తూ ఉంటారు యెరూషలేము లోపల. ఈ యొక్క యెరూషలేము మందిరం ప్రక్కనే ఒక చర్చి ఉంటుంది, ప్రియమైనటువంటి సంఘం. ఈ విధంగా ఉంటుంది. అక్కడే మనం చూస్తాం యేసు ప్రభువు వారు వెళ్ళిన అక్కడ 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నటువంటి వ్యక్తి అక్కడ పూల్ ఆఫ్ గెత్సెమనే ఉంటుంది. అక్కడ మరియా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క తల్లి ఆ ప్రాంతానికి రావటం, అక్కడ అవన్నీ కూడా ఉంటాయి, స్థలాలన్నీ కూడా అక్కడ ఉంటాయి. ఈ విధంగా అక్కడ యొక్క పరిస్థితి ఉంటుంది, ప్రియమైనటువంటి సంఘం. అయితే ఈ యొక్క మందిరములో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే నేటి వరకు కూడా దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉన్నది. దేవుని యొక్క దూతలు ఆ మందిరాన్ని కాపాడుతూ ఉన్నాయి. తర్వాత యూదులను కాపాడుతూ ఉన్నారు, ప్రియమైనటువంటి సంఘం. ఈ యొక్క మందిరంలోకి వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏ విధంగా వెళతారు? అది వాళ్ళు వేసుకునేటువంటి షాల్ అని ఉంటుంది. దాన్ని ఏమంటామంటే ప్రేయర్ షాల్. జాన్ ప్లీజ్ కమ్ హియర్. యూదులు ఈ టోపీ పెట్టుకుంటారు, ఇది ఇక్కడ పెట్టుకుంటారు. తర్వాత ఇది కాటన్ తోటి, సిల్క్ తోటి చేయబడినటువంటిది ఈ యొక్క షాల్. ఇది వాళ్ళు కప్పుకుంటారు. కప్పుకొని ఇది ఈ విధంగా వేసుకుంటారు. ఈ విధంగా వాళ్ళు వేసుకుంటారు. వేసుకుని వాళ్ళు చదువుతారు. ఏమిటి? మోషే ధర్మశాస్త్రాన్ని చదువుతారు. తోరా, మోషే
ఇచ్చినటువంటి 5 ఖండాలు, పాత నిబంధన గ్రంథంలో మొదటి 5 పుస్తకాలు. ఈ విధంగా వాళ్ళు ప్రేయర్ షాల్ అంటారు దీన్ని. ఈ యొక్క షాల్ కట్టుకుని దాన్ని చదువుతారు. చదివిన తర్వాత ప్రార్థన చేస్తారు. దీని మీద ఏమని రాయబడి ఉంది అంటే, ప్రియమైనటువంటి హెబ్రీ భాషలో రాయబడి ఉంటుంది. ఏమని రాయబడి ఉంటుంది అంటే, దాని మీద రాయబడినటువంటి మాటలు హెబ్రీ భాషలో, బ్లెస్డ్ ఆర్ యు లార్డ్ అవర్ గాడ్ సావరెన్ ఆఫ్ ద యూనివర్స్, who has sanctified us with his commandments and commanded us to wrap ourselves in the light అనేటువంటి మాటలు రాయబడి ఉన్నాయి. ఇవన్నీ హెబ్రీ భాషలో రాయబడి ఉంటాయి. చూడండి ఎంత హెబ్రీ భాషలో రాయబడి ఉంటుంది. ఇక్కడ ఉన్నది ఏంటి అంటే, మనోరా ఉంటుంది, నక్షత్రం ఉంటుంది, దావీదు యొక్క నక్షత్రం ఉంటుంది. ఇక్కడ ఇంకా ఏమని రాయబడి ఉందంటే, ఈ యొక్క కార్నర్లో మనం చూస్తాం ఏమని రాయబడి ఉందంటే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 5వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆ మాట నాకు అందరూ రాయబడి ఉంటుంది. ఇంగ్లీష్లో చదివాను కదా, దానికి అర్థం ఏంటి అంటే, నీవే దేవుడవు, అందరూ కలిసి చెప్పండి, నీవే దేవుడవు, ప్రభువు, సర్వోన్నతుడవు, ఈ సృష్టిలో నీ ఆజ్ఞలతో మమ్ములను పరిశుద్ధపరిచినావు, నీ ఆజ్ఞలతో మమ్ములను కప్పి ఉన్నావు. ఆమేన్ అనేటువంటి మాటలు రాయబడి ఉన్నాయి హెబ్రీ భాషలో. ప్రియమైనటువంటి సంఘమా, ఇంకా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 5వ అధ్యాయంలో ఒక సత్యాన్ని చూస్తాం. 21వ వచనంలో, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 5వ అధ్యాయం 21వ వచనంలో ఈ మాట కూడా ఇక్కడ కార్నర్లో రాయబడి ఉంటుంది. ఏమిటి అంటే ఆ మాట, Paul's second letter to Corinthians chapter 5 verse 21. కలిసి నాతో చెప్పండి, దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఆమేన్ అనేటువంటి మాటలు ఒక మూలలో రాయబడి ఉంటుంది. మరొక ప్రక్కన యెషయా గ్రంథం 53:5వ వచనాన్ని రాయబడి ఉంటాయి. యెషయా గ్రంథం 53:5వ వచనాన్ని రాయబడి ఉంటుంది. మన అతిక్రమ క్రియను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుకొట్టబడెను, మన సమాధానదమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని రాయబడి ఉంటుంది. ప్రియమైనటువంటి సంఘమా, ఈ యొక్క షాల్ వాళ్ళ క్రిస్టియన్స్, యూదులు వేసుకుని లోపలికి వెళ్ళి అక్కడ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి సంఘమా, ఇది ఈ యొక్క తెలుపు, బులుగు, తర్వాత గోల్డ్ కలరుతో అవి చేస్తారు. ఈ యొక్క బులుగు సమాధానానికి గుర్తు, తర్వాత తెలుపు సంతోషానికి గుర్తు, తర్వాత ఈ యొక్క బంగారము మహిమకు గుర్తు. ఈ యొక్క షాల్ దేనికి గుర్తుగా ఉందంటే, 10 ఆజ్ఞలను నీవు మాకు అనుగ్రహించావు, జ్ఞాపకం చేసుకోవటానికి వీళ్ళు ఈ విధంగా వేసుకుంటారు. నువ్వు మాకు ఆజ్ఞల్ని ఇచ్చావు, పరిశుద్ధపరిచావు అని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉంటారు. ప్రతిసారి వాళ్ళు యెరూషలేముకు వచ్చినప్పుడు, వాళ్ళ ప్రాంతాల్లో ఉన్నప్పుడు సమాజ మందిరాలు ఉంటాయి. సినగాగ్స్ ఆర్ దేర్ ఎవ్రీవేర్. వాళ్ళకి యూదుల సమాజ మందిరాలు ఉంటాయి. లోపలికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఈ విధంగా వేసుకుంటారు. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం వాళ్ళకి ఎప్పుడు ప్రార్థన చేయాలనుకున్నప్పుడల్లా, వాళ్ళు వెళ్ళినప్పుడల్లా ఈ విధంగా వేసుకుని వాళ్ళు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. వాళ్ళు మోషే ధర్మశాస్త్రాన్ని చదువుతారు. ఆ విధంగా వాళ్ళు దేవుని సన్నిధికి వస్తారు. ప్రియమైనటువంటి సంఘమా, ఇది వాళ్ళు చేసేటువంటి ఆరాధన. ఈ యొక్క మందిరంలో దేవుడు వాళ్ళకి ఇచ్చింది ఏమిటి అంటే, ఆనందాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఎంతటి ఆనందం అంటే, నా దేవుని సన్నిధికి నేను వెళుతున్నాను అనేటువంటి ఆనందం వాళ్ళకి కలుగుతుంది. ఎప్పుడైతే యూదులు వస్తారో
మామూలుగా సహజంగా మనం ఇంటికి పాతకాలంలో చుట్టాలు వచ్చారనుకోండి, చుట్టాలు వస్తే చాలామంది సంతోషంగా ఉంటారు. చుట్టాలు వచ్చారు, దూరం నుంచి వచ్చారు అని సంతోషంగా ఉంటారు. యూదులు యెరూషలేము మందిరం వెళ్ళటానికి ఎంతో సంతోషిస్తారు. నేను నా దేవుని ఇంటికి వెళుతున్నాను అనేటువంటి ఆనందం వాళ్ళ దగ్గర ఉంటుంది. అందుకే జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. యెహోవా యందలి ఆనందమే నా బలము, నా శక్తి అనేటువంటి ఆనందముతో దేవుని మందిరానికి వాళ్ళు వస్తారు. వాళ్ళు ఎప్పుడు కూడా మందిరానికి వచ్చినప్పుడు ఎలా వస్తారు అంటే, ఆయన నాకు జీవజలాన్ని అనుగ్రహిస్తారు, ఈ గివ్స్ మీ లివింగ్ వాటర్స్ అనేటువంటి ఆలోచనతో వాళ్ళు వస్తారు. ఇంకా వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే, దెర్ ఈజ్ ఆయిల్ అండ్ వైన్ ఇన్ జయన్. సియోనులో అభిషేకము అన్నది, సియోనులో ద్రాక్షారసము ఉన్నది అనేటువంటి ఆనందముతో వాళ్ళు వస్తారు. ఈ యొక్క స్థలానికి వాళ్ళు ఏమని పిలుస్తారంటే, సిటీ ఆఫ్ ది గ్రేట్ కింగ్స్ జాయ్, రాజు యొక్క గొప్ప ఆనందము, పట్టణము అని వాళ్ళు పిలుస్తారు. ఈ ప్రపంచం మొత్తానికి కూడా ఆనందాన్ని ఈ స్థలము నుండే వెళ్ళింది, వెళుతుంది అనేటువంటి ఆలోచనతోటి వాళ్ళు వెళుతూ ఉంటారు. ఇంకా వాళ్ళ యొక్క ఆలోచన ఏమిటి అంటే, కింగ్స్ థ్రోన్ ఆఫ్ మర్సీ ఈజ్ దేర్ ఇన్ ద టెంపుల్. ఈ యొక్క యెరూషలేము మందిరంలో రాజు యొక్క కనికరము గల సింహాసనము ఉన్నది అనేటువంటి ఆలోచనతోటి మందిరానికి వస్తారు. ఈ విధంగా వాళ్ళు ప్రేయర్ షాల్ కప్పుకొని ప్రార్థన చేస్తూ, ఆరాధన చేస్తూ దేవుని యొక్క సన్నిధికి, మందిరానికి వాళ్ళు వస్తారు. థ్యాంక్ యూ. ప్రియమైనటువంటి సంఘం, కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవలసినటువంటి సత్యం ఏమిటి అంటే, బలులు లేవు. కృప మనల్ని క్షమించి వేసింది, రక్షణలోకి నడిపించింది. తండ్రి కనికరము మన పాపాలను క్షమించి వేసింది. అందుకే తండ్రి ఏమని సెలవిస్తున్నాడంటే, వారి పాపములను నేను ఇక ఎన్నడనూ జ్ఞాపకము చేసి కొనను అని దేవుడు సెలవిస్తాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయంలో 12వ వచనంలో దేవుడు సెలవిస్తూ ఉంటాడు, ఎవరి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టిన వారందరి యొక్క పాపాలను నేను జ్ఞాపకము చేసుకోను అని దేవుడు సెలవిస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 8:12, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకము చేసుకొనను అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైన ప్రభు సెలవిచ్చుచున్నాడు. ప్రియమైనటువంటి సంగమా, ఇది దేవుడు సెలవిస్తున్నటువంటి సత్యం. 3వ మందిరం ఇంకా కట్టబడలేదు. చాలా మందిరం 3వ మందిరం కడతారు అంటున్నారు. ఎప్పుడు కడతారో ఎవరికి తెలియదు. 3వ మందిరం కట్టబడింది అనుకోండి, ఆ క్షణానికి ముందే రహస్య రాకడ జరుగుతుంది, పరిశుద్ధులందరూ వెళ్ళిపోతారు. 3వ మందిరం కట్టబడిన వెంటనే ఏం జరుగుతుంది అంటే, క్రీస్తు విరోధి పరిపాలన ప్రారంభమవుతుంది. అంటే 7 సంవత్సరాలు శ్రమలు ఉంటాయి. మొదటి 3.5 సంవత్సరాలు శ్రమలు, మిగిలిన 3.5 సంవత్సరాలు మహాశ్రమలు ఉంటాయి. ఎవరికి శ్రమలు? ముద్ర వేయించుకున్న వారికి శ్రమలు. 666 ముద్ర క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త, తర్వాత క్రీస్తు విరోధి అనేటువంటి ఒక వ్యక్తి, అబద్ధ ప్రవక్త, సాతానుడు, వీళ్ళు ముగ్గురు కలిసి పనిచేస్తారు. ఎక్కడి నుంచి? యెరూషలేము నుండి ఈ ప్రపంచాన్ని తల్లకిందుల్లా చేస్తారు. 7 సంవత్సరాల మహాశ్రమలు ఉంటాయి. ఈ శ్రమల కాలంలో సంఘము ఉండదు భూమి మీద, సంఘం ఎత్తబడిపోతుంది. ఆ శ్రమల కాలం ఉండాలని కోరుకోకండి. యేసయ్య అందులో మేము వస్తాము, ఆరాధన చేస్తాను అనకండి. అక్కడ మేము ఉండవు అనేటువంటి ఆలోచనతో మనం ఉండాలి. ప్రేమటువంటి సంఘం, ఆ సమయంలో మనం ఉండకూడదు. ఆ సమయానికి ముందుగా మనం వెళ్ళిపోవాలి. రహస్య రాకడలో ఎత్తబడాలి, తండ్రి సన్నిధికి వెళ్ళిపోవాలి. మధ్యాకాశంలో 7 సంవత్సరాలు విందు జరుగుతుంది పరిశుద్ధులకు. ఆ 7 సంవత్సరాలు విందు అయిపోయిన తర్వాత భూలోకంలో అడుగు పెడతాం. యెరూషలేములోకి మనం వస్తాం. యెరూషలేములో యేసయ్య పాదాలు పెడతారు. పరిశుద్ధులందరితో కలిసి పాదాలు పెడతారు, అడుగు పెడతారు. అడుగు పెట్టిన తర్వాత బంగారపు ద్వారం నుండి యెరూషలేము మందిరం లోపలికి ప్రవేశిస్తాం.
7 సంవత్సరాల శ్రమల కాలం అయిపోయిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభమవుతుంది. అప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ యొక్క ప్రపంచాన్ని 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తారు. రాజులకు రాజుగా, చక్రవర్తిగా యేసు ప్రభు వారు పరిపాలన చేస్తారు. ఆ 1000 ఏళ్ల పరిపాలన ఉండాలి అనేటువంటి ఆశతో మనం జీవించాలి, నిరీక్షణతో మనం జీవించాలి. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం ఆ సత్యాన్ని. ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో మనం చూస్తాం 5-6 వచనాలు. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 20 verses 5 and 6. ఆ 1000 సంవత్సరములు గడచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఇది మొదటి పునరుత్థానము. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులునై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. 1000 సంవత్సరాలు పరిపాలన చేసేటువంటి అధికారాన్ని, అభిషేకాన్ని, ఆశీర్వాదాన్ని యేసయ్య అనుగ్రహించబోతున్నారు. ఈ శరీరం తాత్కాలికమైంది, ఇది అంతరించిపోతుంది. వేరే శరీరం మనం పొందుకుంటాం. మహిమ దేహాలు కలిగి మనం మధ్యాకాశంలో యేసయ్యను కలుసుకుంటాం. ఆ తర్వాత ఇదే భూలోకంలో 1000 సంవత్సరాలు బ్రతుకుతాం. ప్రియమైనటువంటి సంఘమా, ఆలోచన చేయండి. కాబట్టి మనం సిద్ధపడవలసింది, రాజులకు రాజు అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండవసారి రాబోతున్నారు. కాబట్టి ఆయన రహస్య రాకడ కొరకు ఎదురు చూడాలి. రెండవ రాకడ 2 విధాలు. ఒకటి రహస్య రాకడ, రెండవది బహిర్గత రాకడ. నిత్యము యేసయ్యతో నివసించటానికి మనం సిద్ధపడాలి. నిరీక్షణ కలిగి, విశ్వాసము కలిగి, ప్రార్థన కలిగి, సత్యాన్ని అంగీకరించి సత్యమును ప్రకటించడానికి మనం సిద్ధపడాలి. ఎవరుంటారు యేసయ్యతోటి? ఎవరి పేరైతే జీవ గ్రంథంలో రాయబడి ఉంటుందో వాళ్ళే యేసయ్యతో కలిసి నిత్యము జీవిస్తారు. ప్రియమైనటువంటి సంఘమా, ఆ సత్యాన్ని కూడా పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 14-15 వచనాలు. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 20 verse 14 and 15. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఆ అగ్నిగుండము రెండవ మరణం. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. అగ్నిగుండము నరకానికి గుర్తు. ఎవరి పేర్లైతే జీవగ్రంథములో ఉండవో వాళ్ళందరూ కూడా ఈ అగ్నిగుండములో పడవేయబడతారు. దానికి ఉన్నటువంటి మరొక పేరు రెండవ మరణము. ప్రేమటువంటి సంఘము, ఈ రెండవ మరణాన్ని పాపములో ఉన్న వారందరూ కూడా రెండవ మరణంలోకి ప్రవేశిస్తారు. కాబట్టి నేను గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటి? యేసయ్య చెప్పినటువంటి మాటలను. సాతానుడి పరిస్థితి ఏంటి? దయ్యాల పరిస్థితి ఏంటి? భూతాల పరిస్థితి ఏంటి? ఈ అన్యులందరూ కోట్ల మంది అన్యులు ఉన్నారు, పాపులు ఉన్నారు. వీళ్ళందరి పరిస్థితి ఏంటి? వీళ్ళందరూ కూడా రెండవ మరణంలోకి ప్రవేశిస్తారు, నరకంలోకి ప్రవేశిస్తారు. ఎవరు ప్రవేశిస్తారు అంటే ప్రకటన గ్రంథం 21:8 రాయబడిన వారందరూ కూడా. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 21 verse 8. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులను అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ఇది నిత్యము మండుచున్నటువంటి నరకము. అందులోకి వాళ్ళు ప్రవేశించబడతారు, పాపులందరూ కూడా. మరి సాతానుడి పరిస్థితి ఏమిటి? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడిన అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. సాతానుడు, పడిపోయిన దూతలు, అబద్ధ ప్రవక్త, క్రీస్తు విరోధి అనేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా అగ్ని ఉన్నటువంటి స్థలములోకి, అక్కడ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. ఇది వాళ్ళ కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి స్థలం. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏమిటి అంటే, యేసు ప్రభువు వారు రాబోతున్నారు. ఆయన మాట సత్యమైనది. యేసు ప్రభువు వారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు సెలవిచ్చారు. ఏమని సెలవిచ్చారు అంటే, వీళ్ళు యూదులు
సూచక క్రియలు అడుగుతున్నారు. అప్పుడు యేసు ప్రభులు వారు వారితో అన్నటువంటి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమన్నారంటే యేసు ప్రభులు వారు ఒక ప్రవచనాన్ని చెప్పారు, శిష్యులతోటి చెప్పారు. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఒక సత్యాన్ని చెప్పారు. యేసయ్య చెప్పినటువంటి మాట ఇది ఒక ప్రవచనం. ఏమిటి ఆ ప్రవచనం అంటే మత్తయి సువార్త 20వ అధ్యాయం 17, 18, 19 వచనాల్లో యేసయ్య చెప్పారు. యేసు యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులు ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లనెను, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులను శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనను మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకు కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచును అని యేసు ప్రభుల వారు వారికి తెలియచేశారు. ప్రియమైనటువంటి సంఘం, తన మరణము గురించి ముందుగానే శిష్యులకు ప్రభు యేసుక్రీస్తు వారు బయలుపరిచారు. ఇంకా యేసు ప్రభుల వారు ఏమన్నారంటే యెరూషలేము గురించి చెప్తున్నారు, శిష్యులకు చెప్పారు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో యేసయ్య చెప్పారు. మాథ్యూ చాప్టర్ 24 వర్సెస్ 1 and 2. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుతున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. ఆ రాయి మీద రాయి కూడా ఉండకుండా పడిపోతుంది అని చెప్పారు. ప్రేమటువంటి సంగమ, 2వ మందిరము కూడా కూల్చివేయబడింది. యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత యేసు ప్రభుల వారు దానిలోకి ప్రవేశించి మాట్లాడిన తర్వాత, ప్రవచనాలని చెప్పిన తర్వాత 70వ సంవత్సరంలో అక్కడున్నటువంటి రోమా సామ్రాజ్యానికి చెందినటువంటి అధికారులు ఈ యొక్క మందిరాన్ని కూల్చివేశారు. ప్రియమైనటువంటి సంఘమ, అయితే ప్రస్తుతం మనకు ఏం కనిపిస్తున్నాయి? శిథిలావస్థలో ఉన్నటువంటివి, బాగు చేసినటువంటివి కనిపిస్తున్నాయి. పూర్తిగా ఆ యొక్క గోడలు కానీ లోపల ఉన్నటువంటి వస్తువులు కానీ ఏమీ లేవు. అన్నీ కూడా నమూనాలు, వాటికి సంబంధించినవన్నీ కూడా కనిపిస్తుంటాయి. అది ప్రస్తుతం యొక్క పరిస్థితి. యూదులు కూడా సిద్ధపడుతున్నారు. దేని కొరకు? మందిరము కట్టడానికి వాళ్ళు కూడా సిద్ధపడుతున్నారు. వాళ్ళు ఏమంటారంటే ఇది ముగ్గురికి ప్రధానమైనటువంటి స్థలం యెరూషలేము అన్నది. ఒకటి యూదులకు ప్రధానమైనటువంటి ఆరాధనా కేంద్రము, 2వది క్రైస్తవులకు, 3వది మహమ్మదీయులకు. వాళ్ళు ఏమంటారంటే ఇది మాది అని వాళ్ళు అంటారు. వాస్తవానికి దేవుడు ఎవరికి ఇచ్చారు? అబ్రహాముకు దేవుడు ఇచ్చాడు. అబ్రహాముకు దేవుడు ఇచ్చాడు. అది వాగ్దాన భూమి, అది నిబంధన స్థలం. ప్రేమటువంటి సంఘమ, అయితే ఆ స్థలంలో నిత్యము దేవుని యొక్క సన్నిధి ఉన్నది, దేవుని యొక్క ఆలోచన ఉన్నది. అందుకే యెషయా 56:7లో దేవుడు ఏమని సెలవిస్తాడంటే ఆ యొక్క మందిరంలో ఏమున్నది? దేవుని యొక్క మహిమతో పాటు ఆరాధన ఉన్నది. ఆ మందిరానికి దేవుడు ఇచ్చిన ప్రవక్త అయినటువంటి యెషయా పలికినటువంటి ప్రవచనం ఏమిటి అంటే యెషయా 56:7వ వచనం, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పించు బలులను నాకు అంగీకారములను, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరమనబడును. ఇది యెషయా ప్రవక్త ద్వారా పలికినటువంటి మాట. యేసయ్య కూడా అదే మాట అన్నారు. ఏమన్నారు? ఇది నా మందిరము అన్నారు. నా మందిరమును మీరు గుహగా మా వ్యాపారం చేసే వారితోటి యేసయ్య అన్నారు. దొంగల గుహగా మీరు మార్చివేశారు అని యేసయ్య వారి మీద కోపగించుకున్నారు. ప్రేమైనటువంటి సంఘమ, కాబట్టి ఆయన మందిరములో ఉండవలసింది ఏమిటి? ఆరాధన ఉండాలి, కృతజ్ఞత ఉండాలి. ఎప్పుడైతే ప్రజలు ఆరాధన చేస్తారో, కృతజ్ఞతలు తెలియచేస్తారో, దేవుని యొక్క మహిమ చేత ఆ స్థలము నింపబడుతుంది. మహిమ చేత నింపబడిన తర్వాత
దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక, దేవునిలో ఉన్నటువంటి శక్తి వారి మీదకి వస్తుంది. వాళ్ళు తీసుకొచ్చేటువంటి కానుకలను, అర్పణలను తండ్రి అంగీకరించడం జరుగుతుంది. ఇది యెరూషలేము గురించి ఈరోజు పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తున్నటువంటి సత్యాలు. యేసయ్య కృప మనందరికీ సదా తోడేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా మన జీవితాలను సమర్పించుకుందాం. నిన్ను ఆశీర్వదించును గాక అని వాళ్ళు సెలవిచ్చారు. పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. వాళ్ళు సంతోషించారు. యెరూషలేముకు వెళ్ళటానికి ఎంతో సంతోషించారు. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళటానికి మనం కూడా సంతోషించాలి. మన జీవితాలను మనం సమర్పించుకుందాం. ఆయన సన్నిధి మన హృదయంలో ఉంచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు భౌతికంగా యెరూషలేము అక్కడ ఉన్నది ఇజ్రాయెల్ దేశంలో, కానీ ఆత్మీయంగా యెరూషలేము ఎక్కడ ఉండాలి అంటే మన హృదయంలోనే యెరూషలేము ఉండాలి. మన హృదయమే దేవుని సన్నిధితో, యేసయ్య సన్నిధితో, పరిశుద్ధాత్మ సన్నిధితో మన హృదయము, మన అంతరంగము నింపబడాలి. ఇదే దేవుని యొక్క సంకల్పం. ఆయన మహిమ చేత, ఆయన కృప చేత, ఆయన సన్నిధి చేత, ఆయన శక్తి చేత మన జీవితాలు నింపబడాలి అన్నది దేవుని యొక్క సంకల్పం. అందుకొరకు మళ్ళీ మనం సిద్ధపరచుకుందాం. సొలొమోను సిద్ధపడ్డాడు మందిరాన్ని కట్టడానికి. అనేక వేల జంతువులను తీసుకొచ్చి బలి అర్పించాడు, ప్రార్థన చేశాడు. ప్రార్థన అయిన తర్వాత అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చింది. ఆయన సమర్పించినటువంటి జంతువులన్నింటినీ కూడా, దహన బలులన్నింటినీ కూడా దహించి వేసింది. మహిమ చేత యెరూషలేము మందిరము నింపబడి ఉన్నది. మనము సమర్పించేటువంటి ప్రార్థనలు, కానుకలు, ఆరాధన తండ్రి అంగీకరించునుగాక. తన మహిమ చేత, తన శక్తి చేత, తన కృప చేత మన జీవితాలను నింపునుగాక. తన నిత్య రాజ్యమునకు బలమైన సాధనాలుగా ప్రతి ఒక్కరిని వాడుకొనుగాక. సొలొమోన్ని ఒక పాత్రగా దేవుడు వాడుకున్నారు. ఆ రోజు మందిరము కట్టుట కొరకు అనేక మంది పనివారిని దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరు ఏ పనికి ఉపయోగపడతారో వాళ్ళకి కావలసినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించి వారి ద్వారా మందిరాన్ని తను నివసించటానికి, తన సన్నిధి రావటానికి, మందిరాన్ని కట్టడానికి వాళ్ళు ఉపయోగపడే పాత్రలుగా, పనివారుగా దేవుడు వారికి జ్ఞానాన్ని అనుగ్రహించాడు. ఈరోజు దేవుని మందిరము సార్వత్రిక సంఘము. ఈ సార్వత్రిక సంఘము కట్టబడాలి, నూతన ఆత్మల చేత చేర్చబడాలి. క్రీస్తు శరీరం అనేటువంటి మన మందిరము కట్టబడాలి. మనము కట్టబడటమే కాకుండా అనేక ఆత్మలు కట్టబడులాగున మనము ఒక పాత్రగా ఉపయోగపడాలి. పనివారు కావాలి. మందిరము కట్టడానికి పనివారు కావాలి. యెరూషలేము మందిరము కట్టడానికి దేవుడు వెతికాడు. ఎవరు కట్టాలో దేవుడు సెలవిచ్చాడు. ఇప్పుడు ఎవరు కట్టాలో దేవుని మందిరాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు, వెతుకుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఎవరైతే ఆశపడుతున్నారో దేవుని మందిరము కట్టబడటానికి నేను ఒక పనిముట్టుగా ఉండాలి, నేను ఒక పాత్రగా ఉండాలి అని ఆశపడుతున్నారు, నా కుటుంబం ఒక పాత్రగా ఉండాలని ఆశపడుతున్నారు, వాళ్ళందరూ కూడా దేవుని పనివారుగా తయారు చేయబడి, ఆశీర్వదించబడి ఉపయోగపడుదురుగాక. ప్రతి ఆటంకము, ప్రతి బంధకము, ప్రతి చీకటి అధికారము యేసు ప్రభు నామములో తొలగిపోవునుగాక. మేము విన్న సత్యాన్ని ప్రకటించడానికి, యేసు పునరుత్థానుడు, యేసు సజీవుడు అని ప్రకటించడానికి, యేసు ప్రభుల వారు లోకరక్షకుడిగా, మెస్సయ్యగా, రాజులకు రాజుగా రెండవసారి రాబోచున్నారు అని ప్రకటించటానికి పరిశుద్ధాత్ముడా నీ అభిషేకాన్ని, నీ సహాయాన్ని నీవు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. విశ్వాసముతో మేము విన్న సత్యాన్ని, ఆశీర్వాదాన్ని, అభిషేకాన్ని, జీవమును, స్వస్థతను యేసునామములో పొందుకొనొచ్చు. యేసు ప్రభు నామములో ప్రార్థించి ఆశీర్వాదాన్ని యేసునామములో పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.